చివరిసారిగా చెప్తున్నాను, అడ్డు తప్పుకో. తప్పుకోను. ఇంతకు ముందు ఒకసారి నేరుగా ఇంట్లోకి వచ్చేసి ఉండాది. ఆ రోజు మా ఇద్దరితో ఒక ఆట ఆడేసుకుని ఉండాది. పూజలను భంగం చేయడానికి ప్రయత్నించేవారిని అది కాటేస్తుందేమో. అట్ట అనుమాకమ్మి, నాకు భయం వేస్తుండది. పాము బుస కొట్టినట్టు ఎందుకలా సౌండ్లు చేస్తున్నారు? మీ బుసబుసలకు ఈ అనన్య అస్సలు లొంగదు. మంచి కార్యాలను భంగపరచాలని చూస్తే దేవుడు శిక్షిస్తాడు అని చెప్పాను కదా. ఒకసారి వెనక్కి తిరిగి చూడవే మిడత మొహందానా. ఏముంటుంది? ఏముండదు. అనన్య ఇప్పుడేం చేస్తుంది? ఏముంది, తనకి బాగా తెలిసిన విద్య ఉండదు కదా, రన్నింగు. అదే చేస్తుంది. పరిగెత్తండి. నీ వల్ల కాదు గాని ఆ స్వామీజీ దగ్గరికి పోయి ఏదైనా సలహా అడుగు. ఎల్లు. అలాగే. స్వామిజీ, స్వామిజీ, నాగమ్మ నన్ను కాటడానికి వస్తుంది. నన్ను కాపాడండి. పూజలను సంకల్పాలను భగ్నం చేయాలని చూసేవారికి ఇలాంటి శిక్షలే పడతాయమ్మా. మీ కాళ్ళు పట్టుకుంటాను. తొందరగా ఏదో ఒకటి చేసి నన్ను నాగమ్మ నుంచి రక్షించండి. ముందుగా స్వామివారి ముందు తప్పైపోయిందని చెంపలు వేసుకోండి. అలాగే స్వామి, తప్పిపోయింది. స్వామి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. స్వామి, స్వామి చెంపలు కూడా వేసుకున్నాను. ఆయన పాము వచ్చేస్తుంది. చెంపలు వేసుకుంటే అయిపోదు. గుంజలు కూడా తీయాలా? తీస్తాను. ధన్వంతరి శ్లోకాన్ని చెప్పాలి. అప్పుడు నాగమ్మ శాంతిస్తుంది. చెప్తాను స్వామి. మీరు దర్శన్ వాళ్ళతో చెప్పినప్పుడు నేను విన్నాను, నాకు గుర్తుంది. ఓం నమో భగవతే సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరాయ అమృత కలశహస్తాయ సర్వభయ వినాశాయ సర్వరోగ నివారణాయ త్రైలోక్యపతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరి స్వరూప ఔషధ చక్ర నారాయణ స్వాహా. ఇకనైనా బుద్ధిగా ఉండమ్మా.
మనం పాపాలను చేస్తున్నా దేవుడు కరుణించి వరం ఇచ్చినట్టు పాముగండ నుంచి తప్పించుంటాడు. ఇంకింటికి పోదాం పదమ్మి. నో, ఆ ధన్వంతరి పూజ జరగకూడదు. ఎలాగైనా ఆగాలి. నేనే ఆపాలి. లేదంటే హాస్పిటల్లో ఉన్న శరణ్య బ్రతికినా బ్రతికేస్తుంది. నేను వెళ్ళి పూజని డిస్టర్బ్ చేసేస్తాను. నువ్వు పోయినందుకు నాగమ్మ వెంట పడుండాది. దీని వెంట ఏం పడుతుందో ఏంటో. శరణ్య బ్రతకాలని పూజలు చేస్తారా? మీ పూజలు ఫలించకుండా నేను చేస్తాను కదా. ఈ ఫోటోని కూడా పడేస్తే ఒక పనైపోతుంది.